కొంతకాలంగా పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజంకు టఫ్ టైం కంటిన్యూ అవుతోంది. పూర్ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లోనూ విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 64 పరుగులు సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్లోనూ డౌన్ అయ్యాడు. 5 ఏళ్ల తర్వాత టాప్ 10లో చోటు కోల్పోయాడు. 3 స్థానాలు డౌన్ అయిన బాబర్ అజం 12వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. బాబర్ అజం ఖాతాలో 713 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి టాప్ 10లో మహమ్మద్ రిజ్వాన్ మాత్రమే నిలిచాడు. రిజ్వాన్ 720 రేటింగ్ పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగాడు. టాప్ 10లో భారత్ నుంచి 3 బ్యాటర్స్ ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సిక్సర్ కొట్టాడు. 6 స్థానంలోనే కొనసాగాడు. హిట్ మ్యాన్ ఖాతాలో 751 రేటింగ్ పాయింట్లున్నాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 7వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. జైస్వాల్ సాధించిన రేటింగ్ పాయింట్లు 740. విరాట్ కోహ్లీ కూడా తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 8వ ర్యాంకులోనే కొనసాగాడు. కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్లు 737. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్కు తిరుగు లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. రూట్ 922 రేటింగ్ పాయింట్లు సాధించాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 2వ స్థానంలో ఉన్నాడు. విలియమ్సన్ 859 రేటింగ్ పాయింట్లు సాధించాడు. న్యూజిలాండ్కే చెందిన డారిల్ మిచెల్ 3వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 1 ర్యాంక్ మెరుగయ్యాడు. 5వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 1 స్థానం డౌన్ అయ్యాడు. 4వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంకుకు పడిపాడు. భారత యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ 1 స్థానం కోల్పోయాడు. 18వ ర్యాంకు నుంచి 19వ ర్యాంకుకు చేరాడు. పుజారా 40వ ర్యాంకులో ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ 870 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్వుడ్ 2వ స్థానంలో నిలిచాడు. భారత ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా 2వ స్థానంలోనే ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4వ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 7వ ర్యాంకులోనే కొనసాగాడు. కుల్దీప్ యాదవ్ 1 ర్యాంక్ కోల్పోయాడు. 15వ ర్యాంకులో నిలిచాడు. షమి 25వ ర్యాంకులో, సిరాజ్ 26వ ర్యాంకులో ఉన్నారు. అక్షర్ పటేల్ 36వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. ఆల్రౌండర్ల జాబితాలో భారత ప్లేయర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. రవీంద్ర జడేజా టాప్ ప్లేస్లో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 2వ స్థానంలో నిలిచాడు. అక్షర్ పటేల్ 3వ ర్యాంక్ సాధించాడు. షకీబుల్ హసన్ 3వ ర్యాంకులో, జో రూట్ 4వ ర్యాంకులో ఉండగా జేసన్ హోల్డర్ 5వ ర్యాంక్ సాధించాడు.